చేతులతో నేనే నిన్ను చంపుకుంటున్నాను రా. నా చేతులా నిన్ను దూరం చేసుకుంటున్నాను రా కృష్ణ, దూరం చేసుకుంటున్నాను. ఏం కాదక్క, అలా ఏం జరగదు. అలా జరగకూడదనే నేను ఇప్పటి వరకు ఊరుకున్నాను రా. నాకేం కాదు, ఆ దేవుడున్నాడు. దేవుడున్నాడని చెప్పడానికి ఎన్ని ఘోరాలు చేయాలా? దేవుడు కాదురా, వాడు రాక్షసుడు. ఎంతమందికి సాయపడ్డావురా, ఎన్ని మంచి పనులు చేశావు. ఆ దేవుడు కూడా చేయలేనని మంచి పనులు చేశావు. అవన్నీ మర్చిపోయాడా? అయినా నీ మీద ఆయనకి దయలేదురా. ఏమై పార్థసారథి, ఎలా ఉంది నీ కారాగార వాసం? నేనేం పార్థుని కాదు, కృష్ణమూర్తిని. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, మరెవరికి తెలుసు? మా అక్క కూడా తెలుసు. తెలుసు, కానీ ఏమిటి ప్రయోజనం? ఎవ్వరికీ చెప్పకూడని పరిస్థితి కదా. చెప్పకపోతే వచ్చే నష్టమేం లేదు. ఎందుకొచ్చారు? ఏదో చూసి పలుకరించి పరామర్శించి వెళదామని వచ్చాను. చూశారు కదా, ఇంకా దయచేయండి. ఎందుకో ఎంత కోపం? అక్కడ నీ ఇందు మాత్రం సంతోషంగా ఉంది. నా ఇందు ఆనందంగా ఉందా స్వామి? ఇందాకొచ్చింది చూడలేదా? నరకాసురుణ్ణి సంహరించిన సత్యభామల దీపావళి సంబరాలు చేసుకుంటోంది. ఇకపై కూడా తను సంతోషంగా ఉండాలి స్వామి. నువ్వు మాత్రం ఇక్కడ జీవితాంతం ఊచలు లెక్క పెడుతూ ఉండాలి. ఈ మాత్రం దానికి ఇన్ని శరీరాలు మార్చడం ఎందుకు, ఇన్ని అవతారాలు ఎందుకు? నువ్వు చేసిన పని నాకేం నచ్చట్లేదక్క. అయినా నువ్వు పార్థుని సేవ్ చేయాలనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకులే చేస్తున్నావు? కానీ పార్థు దుర్మార్గుడు, అది అందరికీ తెలుసు. అలాంటి వాడికి శిక్ష పడాలి. వాడిలాగా మరొకటి తయారవ్వకూడదంటే వాడు లోపలే ఉండాలి. మారిన మనిషికి శిక్ష అవసరమా బలరాం? వాడు మారాడని నువ్వు నమ్ముతున్నావా? వాడు మారకపోతే చేసిన తప్పులు ఎందుకు ఒప్పుకుంటాడ్రా? గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఈ మాటలు వింటే ఇందు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇందు కోసం ఇదంతా చేస్తున్నాన్రా. ఇందు కోసమా? వాడు బయటికి వస్తే ఇందుకు ప్రమాదం అక్క. ఇందు ప్రమాదం నుంచి బయటపడడానికి కారణమే పార్థు. పార్థు వల్ల ఇందుకు ఎటువంటి ప్రమాదం ఉండదు బలరాం. ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాడా? నేను చేస్తాను. బిల్లా చెప్పింది నిజమేనా? మీరు పార్థుని బయటికి తీసుకొస్తున్నారట, అది నా కోసం అని చెప్పారంట. అవును. మీకు పిచ్చి పట్టిందా ఆంటీ? వాడికి మీరు హెల్ప్ చేయడం ఏంటి? చేస్తే తప్పేమిటి? పార్థుకి నీకు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాను. పార్థు బయటికి రాగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను. అవకాశం వస్తే మళ్ళీ వాడిని చంపడానికైనా ప్రయత్నిస్తానేమో గాని చచ్చిన వాడిని పెళ్లి చేసుకోను. ఇప్పుడు ఈ కేసులో మీ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పార్థు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడెవడండి ఒప్పుకోవడానికి? ఏరా బడుద్దాయ్, నీ తొందరపాటేమిటి? నువ్వు ఒప్పుకుంటే శిక్ష వేసేస్తారా? పోలీసులు నమ్మాలి, సాక్షులు ఉండాలి, అప్పుడు కదా కోర్టు నమ్మి శిక్ష వేసేది. ఇవిగోండి బెయిల్ పేపర్స్. సార్, ఇది నాన్ బెయిలబుల్ కేసు. బెయిల్ ఎలా ఇచ్చారు? ఆరోపించబడ్డ కేసులన్నిటికీ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే. అందుకని వాటిని కేసులు అనకూడదు. అందుకనే బెయిల్ ఇచ్చారు. ఇంకా ఏమైనా డౌట్లున్నాయా? ఆగు, ఏం చేస్తున్నావు? కిందకి దూకేస్తున్నాను. ఏ సర్కస్లో చేరడానికి ప్రాక్టీస్ చేస్తున్నావా? చావబోతున్నాను. చావు నీ చేతుల్లో ఉందా? మహా అయితే కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్కి అంకితం అవుతావు. ఇంకా 10 అంతస్తుల పైకెక్కి దూకినా కూడా నీకు చావు లేదు. మరి ఎలా చేస్తాను? అయినా చావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఈ శరీరంలో నేను ఉండలేను స్వామి. ఒరే నీచుడా, నికృష్టుడా, అప్రాచ్యుడా, దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా! ఇలా తిరుగుతున్నారండి స్వామి. తిట్టాలా నరకాలా? పరమేశ్వరుడే ప్రత్యక్షమైన నీకోసం ఏమీ కోరుకుని నిస్వార్థ జీవివి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నో బాధలు నిందలు భరించిన గొప్ప ప్రేమికుడివి. నీకు సాయం చేయకపోతే దేవుడెందుకయ్యా?